వారు పచ్చగా ఉండేటట్లు వారు దేవుళ్ళు వాళ్ళు పచ్చని చెట్టులాగా నీటి కాలువలో నాటబడిన చెట్టులాగా ఉంటారు. దీవారాత్రము అంటే డే అండ్ నైట్. దీవారాత్రము అని తెలుగులో అన్నాడు, ఇంగ్లీష్లో డే అండ్ నైట్ అన్నాడు. కాబట్టి పగలు రాత్రి మనం దైవవాక్యము చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. అది మన జీవితానికి క్రైస్తవులుగా చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మానవుడు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు ఆదివారం నిమిత్తము దైవవాక్యం ఏషియా గ్రంథము 14వ అధ్యాయం. ఏషియా గ్రంథము 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలు మరి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఏషియా గ్రంథం 14, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. నేను ఆకాశమును తేజో నక్షత్రమా, 12వ వచనం చదువుతున్నాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. 14వ వచనం అందరం చదువుకుందాం. మేఘమండలం నీ కిరీటమును మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొనుము అని నీవు మనసులో అనుకునేది కదా. ఈ వాక్యము గత వారము కూడా మరి వినడం జరిగింది. ఈ వాక్యమును మనసులో గర్వించి నేను పైకి ఎక్కుదును అనుకొని పడిపోయిన లూసిఫర్ అని గత వారము 12వ వచనాన్ని బట్టి దేవుడి వాక్యం మనం విన్నాం. 12వ వచనంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆ వాక్యంలో అపవాది పడిపోవడానికి గల కారణాలు ఏంటియో నేను 4 విషయాలు చెప్పాను. అపవాది ఒకప్పుడు మాజీ బ్రదర్ అతడు. ఎందుకంటే ప్రభు దగ్గర అతడు కూడా దేవదూత, తేజో నక్షత్రమైన దేవదూత, లూసిఫర్ అని అన్నారు ఇంగ్లీష్లో. ఇలాంటి మార్నింగ్ స్టార్, ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అన్నాడు, అంటే ఉదయకాల నక్షత్రం. అలాంటి గొప్ప ఆధిక్యత కలిగిన అపవాది పడిపోయాడు. వాడు పడిపోవడానికి గల కారణం ఏంటో చెప్పాను. మొదటిది ఏంటంటే అసూయ. అసూయ వల్ల పడిపోయాడు వాడు. అంటే దేవునికి ఉన్నది నాకు లేదు అని భావించి వాడు దేవునికి పైగా ఎక్క చూసి పడిపోయాడు. కాబట్టి అసూయ మానవులను పడగొడుతుంది. మొట్టమొదటి అపవాదిని పడగొట్టింది అసూయే. కాబట్టి అసూయ కలిగిన వారు పడిపోతారు అనేది చెప్పబడింది. అసూయ కలిగిన సౌలు దావీదు మీద అసూయపడ్డాడు, పడిపోయాడు. దానియేలు మీద అధికారులు అసూయపడ్డారు, వారు కూడా సింహభూమిలో వాళ్ళే పడిపోయారు. యోసేపు మీద అసూయపడ్డ అన్నలు వారే పడిపోయారు యోసేపు కాళ్ళ ఎదుట. కాబట్టి అసూయపడ్డ వారు ఎవరు నిలబడలే, అందరూ పడిపోయారు. అందువల్ల ఏం నేర్చుకున్నాం? అసూయ పడకూడదు అని నేర్చుకున్నాం. రెండవ మాట ఏమి విన్నాము అంటే గత వారము అవిధేయత వలన పడిపోయాడు వాడు. అవిధేయత అంటే తనకివ్వబడిన స్థానంలో ఉండకుండా దురాశతోటి దేవుని స్థానం కొరకు ఆశపడ్డాడు. దురాశతో ఆశపడి అతడేం చేసినాడు అంటే పడిపోయినాడు. దురాశ దుఃఖమునకు చేటయింది. పడిపోయిన వాడు ఆదాముల దగ్గరికి కూడా వచ్చి వాళ్ళకు కూడా దురాశ పుట్టించి మీరు దేవతలు అవుతారని చెప్పి వాళ్ళను పండు తినిపించి వాళ్ళను కూడా పడగొట్టాడు. తాను చెడ్డకోతి వనమెల్లా చెడిపెను అన్నట్లు అపవాది అవిధేయతతో పడిపోయాడు. ఆదాములని కూడా ఏదేనులో ఎలా పడగొట్టాడు? అవిధేయతతోనే పడగొట్టాడు. రెండోది అవిధేయత వల్ల పడిపోవడం జరిగింది. మూడోది ఏంటంటే ఆధిపత్యం లేక అధికారం. ఆధిపత్యం లేక అధికారం. కొంతమంది ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు పోట్లాడుతున్నారు. సంఘాలలో, లోకంలో అనేక సంస్థలు అధికారం కొరకని పోట్లాడుతున్నారు. అపవాది కూడా అట్టే పోట్లాడాడు, అధికారం కావాలి, ఆధిపత్యం కావాలని.
కానీ వారికి ఆధిపత్యం దొరకలేదు, అధికారం దొరకలేదు. వాడు పడిపోయిన వాడుగా ఉండిపోయినాడు. కాబట్టి మనం ఎప్పుడు అధికారాల కొరకు, ఆధిపత్యం కొరకు యుద్ధాలు చేయకూడదు. చేస్తే వాళ్ళలాగా పడిపోతామని గత వారాన్ని బట్టి వాక్యం మళ్ళీ జ్ఞాపకం చేయబడుతుంది. ఇక 4వది వాడు పడిపోవడానికి గల కారణం ఏంటంటే అహం. అహం అహం అనగా గర్వం. తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించిన వాడు ఏం చేసినాడు? తన యొక్క జ్ఞానం చెప్పుకొని తానే దేవుడినంతగా ఫీల్ అయిపోయి దేవుణ్ణి మహిమపరచవలసిన వాడు దేవుణ్ణి మహిమపరచగా తనను తానే మహిమపరచుకో చూసి ఆ మహిమను పోగొట్టుకొని గర్వం వల్ల పడిపోయిన వాడి వెలుగు దూతగా ఉండవలసిన వాడు చీకటి దూతగా మారిపోయాడు. కాబట్టి అహంతో కూడా మనం పడిపోతాం. జాగ్రత్త. ఈ సాతాను 4 లక్షణాలను బట్టి పడిపోయినాడని గత వారం మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు దైవ వాక్యము 13వ వచనం నేను చదువుతున్నాను. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం వాక్యం వినబోతున్నాము. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును పెంచుదును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. అపవాది పలుకుతున్న మాటలు వినండి. మొదటి భాగంలో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను అంటున్నాడు వాడు. నేను ఎక్కిపోయేదను మొదటి మాట. రెండవ భాగంలో దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఎక్కిపోయేదను రెండవ మాట, హెచ్చింతును. మూడవ మాట, ఉత్తర దిక్కుననున్న ఆయన సభాపర్వతం అనగా దేవుని సభాపర్వతం మీద కూర్చుందును అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా విందాం. ఈరోజు దైవ వాక్యం ఏంటి అని అంటే, ఎక్కించడము, పడద్రోయడము దేవుడి వశంలోనే ఉంది. హెచ్చించడము, తగ్గించడము దేవుడి చేతిలోనే ఉంది. అపవాది నేను ఎక్కాలి అనుకున్నాడు, కానీ ఎక్కడం ఆ విషయంలో లేదు. మరి ఎవరికి కూడా లేదు. నేను వాక్యం చూపిస్తాను ఇప్పుడు. కాబట్టి ఎక్కించేవాడు ఆయనే, పడద్రోసేవాడు ఆయనే, హెచ్చించేవాడు ఆయనే, చెప్పండి, తగ్గించేవాడు ఆయనే, కూర్చుండబెట్టేవాడు కూడా ఆయనే. కానీ ఆ వాక్యం నేను చెప్తే మీరు నన్ను సహించలేదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోద్దని నాకు తెలుసు. కాబట్టి 2 మాటలు మాత్రం చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి. ఎక్కించేవాడు ఆయనే, పడద్రోసేవాడు ఆయనే. లూకా సువార్త 1వ అధ్యాయము 51-52 వచనాలు. లూకా సువార్త. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దేవునికి స్తోత్రం. ఆయన వారి హృదయముల ఆలోచన విషయమై ఏం చేసినట? గర్విష్ఠులను చెదరగొట్టిండట. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసిండు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసిండు. ఎవరిని ఎక్కించిందట? దీనులను సింహాసనం ఎక్కించాడు. మేమే బలవంతులము అనుకుని సింహాసనాన్ని ఎక్కుతాము అనుకుని ఎక్కిన వారిని ఆయన పడద్రోశాడు. మేము దీనులము అని తగ్గించుకున్న దీనులను ఆయన సింహాసనాన్ని ఎక్కించాడు. కాబట్టి ఎవరిని సింహాసనం ఎక్కించాడు, ఎవరిని సింహాసనమును దించాడు. గర్విష్ఠులనేమో ఎక్కుదాము అనుకున్న గర్విష్ఠులనేమో పడదోశాడు. మేము దీనులమని తమను తాము తగ్గించుకున్న వారిని సింహాసనాలు ఎక్కించాడు. కాబట్టి ఎక్కించేవాడు ఆయనే, పడద్రోసేవాడు ఆయనే. ఇప్పుడు కొంతమంది మేము ఎక్కుతాము అనుకుని పడిపోయిన వారిని చూద్దాం.
తర్వాత దేవుడు ఎక్కించిన వారిని కూడా చూద్దాం. ముందు మేము ఎక్కుతాము అని పడిపోయిన వారిలో నెంబర్ 1 ప్రథముడు సాతానే. ఎందుకంటే నేను ఆకాశంలోకి ఎక్కిపోయాను అన్నాడు. 15వ వచనానికి వచ్చేసరికల్లా పాతాళంలో ఒక మూలన నరకంలో పడ్డాడని ఆయన. వాడు ఎంత పైకి పోతా అనుకున్నాడో అంత దిగువన అగాధంలో పడ్డాడు వాడు. కాబట్టి పైకి గర్వంతో ఎక్కాలనుకున్నాడు, పడిపోయాడు. తర్వాత ఈ పడిపోయిన వారిలో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 53వ వచనం. ఇర్మియా గ్రంథం 51, 53 చదవండి. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశముకు ఎక్కినను పాడు చేయువారు నా ఎదురు నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే వాక్కు. బబులోను సామ్రాట్ అయిన నెబుకద్నెజరు తనకు బలం ఉంది, పవర్ అన్నమాట, మెయిన్ పవర్. అది రాజకీయ బలం, తన యొక్క అధికారంతో కూడిన బలం, అది పవర్. ఈ పవర్ తోటి అతడు ఏం చేయాలనుకున్నాడంటే నేను ఇంకా పైకి ఎక్కిపోతాను అనుకున్నాడు. గర్వించి ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుంటాను అనుకున్నాడట. ఆకాశం ఎక్కుతాను అనుకున్నాడట. దేవుడు అంటున్నాడు, ఎక్కు. నువ్వు ఎక్కినా కూడా, నువ్వు ఎంత పైకి ఎక్కినా కూడా పాడు చేసేవారు నా ఎదురు నుండే పంపిస్తాను. నువ్వు ఎంత పైకి ఎక్కాలనుకున్నావు ఎక్కువ, కానీ పాడు చేసేవారిని నా ఎదురు నుండి నీ దగ్గరికి పంపిస్తే వాళ్ళు వచ్చి నేను పడదోస్తారు. కాబట్టి తన యొక్క పవర్తో, పొలిటికల్ పవర్, దానితోటి నేను ఇంకా పైకి పోతాను అనుకున్నాడు. కానీ బబులోను రాజు పడిపోయాడు. పైకి ఎక్కుతును అనుకొని పడిపోయాడు. రెండవ వ్యక్తి, మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. రండి, దేవుడి వాక్యం ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము, ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఉన్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి, ఎక్కడమ్మా? ఆ కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకున్నవాడా, నీ హృదయ గర్వము చేత నువ్వు మోసపోతివి. పక్షిరాజు కూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఇతడు ఎవరంటే ఏదోము. ఏదోము అంటే ఏశావు అన్నమాట. యాకోబు సహోదరుడు ఏశావు. అతనికి మరొక పేరు ఏదోము. ఏదోము అనే పేరు ఎందుకు వచ్చింది? ఎర్రని వాటిని ఆశించినందువల్ల ఏదోము అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఏదోము ఎవరు అంటే ఇతడు శరీర సంబంధమైన వ్యక్తి. అతడేమో పొలిటికల్ పవర్, ఎవరైనా బబులోను సామ్రాట్. ఇతడు ఏంటంటే శరీర సంబంధమైన బలం, మైట్ ఈజ్ రైట్ అన్నారు. గుదుప ఉన్నవాడిదే బర్రే అన్నట్లుగా మైట్ ఈజ్ రైట్ అనే ఒక సామెత ఉంది. అంటే ఎవడు బలం ఉన్నాడో వాడే విజేత అన్నట్లున్నాడు. కానీ వీడు శరీర బలమును ఆధారం చేసుకున్నాడు. శరీర బలమును ఆధారం చేసుకొని ఏమనుకున్నాడట? అతడు వాక్యంలో ఉంది, క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకున్నవాడా. అమ్మో, నన్ను ఎవడు పడదోస్తాడు, ఎవడు పడద్రోయలేడు అనుకుంటుండేటవాడు. నన్ను ఎవ్వడు పడద్రోయలేడు. జాగ్రత్త, అలాంటి ఆలోచనకు నీలో రానివ్వకు. నన్ను ఎవ్వడు పడద్రోయలేడు. నీ హృదయ గర్వం చేత నువ్వు మోసపోయావు. పక్షిరాజు కూడంతా ఎత్తున నువ్వు నివాసం కట్టుకొని ఆకాశ నక్షత్రములలో కట్టిన, ఆకాశ నక్షత్రాలంటే కాసేపు దూరమా, అంత పైకి కట్టినా నేనేం చేస్తానో తెలుసా? నిన్ను
అక్కడ నుండి క్రిందకు పడలేదు. శరీర సంబంధమైన బలముతోటి నేను ఎక్కడో ఉన్నాను, నన్ను ఎవ్వడు పడగొట్టలేడు అనుకునేవాడా, నువ్వు ఎంత బలంతో నువ్వు ఆకాశ నక్షత్రాల్లో గుడు కట్టుకున్నా అక్కడ నుండి నేను నిన్ను పడగొడతా అని శరీర సంబంధమైన బలాన్ని బట్టి గర్వించే వ్యక్తికి దేవుడి మాట్లాడుతున్నాడు. మనం అలా ఉండొద్దని దేవుడు జ్ఞాపకం కాబట్టి ఇతన్ని పడగొట్టాడు. ఇంకొక వ్యక్తి కూడా పడిపోయిన వాడిలో ఉన్నాడు. ఇదే ఉపద్య గ్రంథం తర్వాత ఆమోసు పక్కనే ఉంటుంది చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి రావడం, ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చదను. వీరెవరు అనంటే ఉగ్రత దినమునందు తమ జ్ఞానం చేత తప్పించుకుందామని చూసే వ్యక్తులు. దేవుడి ఉగ్రత వచ్చేసింది, దేవుడి తీర్పు వచ్చేసింది. మాకు జ్ఞానం ఉందిలే, మాకు సైన్స్ ఉంది, మాకు మంచి మేధాశక్తి ఉంది, మా జ్ఞానంతో మేము తప్పించుకుందాము అనుకునే వ్యక్తులు. ఇటు వారు ఏం చేస్తున్నారట, పాతాళంలో చూసినా అచ్చట నుండి నా హస్తం మిమ్మల్ని పైకి లాక్కొని వస్తుంది. ఇంకొక మాట అంటాడు, ఆకాశమునకు ఎక్కిపోయినను. ఎక్కడికి పోతారు మీరు? ఆకాశమునకు ఎక్కిపోయినను నేనేం చేస్తాను తెలుసా మిమ్మలను? చూడండి, అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదాన్ని. ఆకాశానికి ఎక్కి పొదమనుకున్నావా? అక్కడి నుండి కూడా నేను దించుతా. నీ జ్ఞానం పని చేయదు. ఉగ్రత దినమందు నీ తెలివి, నీ మేధస్సు, నీ చదువు, నీ జ్ఞానము పని చేయదు నా ఎదుట. నేనేదో తప్పించుకుంటాను అనుకుంటున్నావు, కానీ ఆకాశానికి ఎక్కినా నేను నిన్ను కిందికి దించుతా. నిన్ను తప్పించుకోకుండా పట్టుకొని నిన్ను ఖడ్గానికి అప్పగిస్తా అని దేవుడు ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి మనం చూసేది ఏంటంటే, ఎక్కుదుము అనుకున్న ఈ ముగ్గురిని దేవుడు ఏం చేశాడు? కిందికి పడవేశాడు. వీళ్ళు గర్విష్ఠులు. ఇంకా రెండో మాట ఏం చూస్తామనంటే, దీనులను ఆయన సింహాసనం ఎక్కిస్తాడు. గర్విష్ఠులనేమో పడద్రోశాడు, దీనులను ఏం చేస్తాడట? సింహాసనం ఎక్కిస్తాడట. కాబట్టి దీనులను సింహాసనాన్ని ఎక్కించే దేవుడుగా ఉన్నాడు. ఈయన ఎక్కించేవాడు. చూడండి, ఎక్కించే వారిని ఆయన ఏ విధంగా ఎక్కిస్తున్నాడు? ఒక్కసారి 61వ కీర్తన 2వ వచనాన్ని రండి. 61వ కీర్తన 2వ వచనం చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూడండి, కీర్తనకారుడు దేవుని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నా ప్రాణం తల్లడిల్లగా నేను ఎక్కడ పడిపోయినట్టున్నాను? భూదిగంతములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను చాలా దిగుమలు ఉన్నా, నేను చాలా లో స్టేట్లో ఉన్నా. అయ్యా, దేవుని ప్రార్థిస్తున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది రైట్ వే, సరి అయిన విధానము. మనం చేయవలసినది ఇది. మిగతా ముగ్గురికి లేదు ఇది. ఎంతసేపటికి ఎక్కిపోతాను అన్నాడు, కానీ ఇలా దేవుని ప్రార్థించాడు. దావీదులాగా వాళ్ళు. దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈ దేవుడే నిన్ను పైకి ఎక్కిస్తాడు. ప్రార్థించు, ప్రే టు గాడ్. దేవుని ప్రార్థించు. నీ దేవుడు నువ్వు ఎట్లాంటి పని చేస్తాడట? నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ, నీ శక్తికి మించిన పని నీ ద్వారా నేను చేపిస్తా అంటున్నాడు ప్రభు. అయితే నువ్వు దావీదు ప్రార్థించినట్లు ప్రార్థించాలి. అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నువ్వు ఆయనను ప్రార్థిస్తే ఆ ప్రభువు నిన్ను ఎక్కిస్తాడు. ఆ ప్రభువు నిన్ను ఎక్కిస్తాడు. ఎక్కించడానికి ఆయన అద్భుతం చేస్తాడు. ఎత్తైన కొండపైకి ఎక్కాలంటే మామూలు మాటేనా?
కానీ ఎక్కించడానికి కూడా ఆయన కావలసిన సామర్థ్యం ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? దావీదు ప్రార్థించాడు కదా, దావీదుకు జవాబిస్తున్నాడు. చూడండి ఇప్పుడు 18వ కీర్తన 33వ వచనం. 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళను ఏడి కాళ్ళ వలె చేయించున్నాడు. ఇంకా రేడు ఒకటి ఇంచుమించు ఎత్తైన స్థలమున నన్ను నిలుపుచున్నాడు. నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తున్నాడు. జింక కాళ్ళు చాలా వేగంగా పరిగెత్తితే తెలుసా? ఆ జింక కాళ్ళ వలె చేస్తున్నాడు నా కాళ్ళను. నా కాళ్ళకు బలం ఇస్తున్నాడు. బలం ఇచ్చి నన్ను ఏం చేస్తున్నాడు? ఎత్తైన స్థలంలో నన్ను నిలబెడతాడు. 18:33 కదండి. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయించున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలము, ఆ ఎత్తైన స్థలం మీద నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. దావీదు ఎత్తైన స్థలంలో నిలబెట్టాడు. ప్రభువా, నేను ఎక్కడో ఉన్నానయ్యా, నేను దిగువన ఉన్నానయ్యా అని మొరపెట్టాడు. దిగువన ఉన్న ఆ దాసుని దేవుడు ఎత్తైన కొండ, ఎక్కలేనంత ఎత్తైన స్థలాన దేవుడు అతన్ని నిలబెట్టాడు. నిన్ను కూడా ఆ ప్రభువే నిలబెడతాడు. ప్రార్థించు. నేను ఎక్కిపోతాను, బాకు పడిపోతావు, నన్ను ఎక్కించు ప్రభువా అను. ఆ ప్రభుని ఎక్కిస్తాడు. అర్థమవుతుందా? తర్వాత ఎక్కించే ప్రభు మరొక మాట చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 58:14. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద. దేవుడు అంటున్నాడు ఆ మాట. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఐ విల్ లిఫ్ట్ యు అప్. నేను నిన్ను పైకెత్తుతా, నేను నిన్ను ఎక్కిస్తా. చాలా మందికి పైకి ఎక్కాలని భలే ఆశ ఉంటుంది. కానీ నీ అంతటి నీవు ఎక్కాలనుకుంటే జాగ్రత్త, పడిపోయిన ముగ్గురికి నిదానం చూపించాలి. అట్లా కాదు, నీ దేవుడు నిన్ను ఎక్కిస్తానంటున్నాడు. దావీదుని ఎక్కించిన వాడు ఇక్కడ రెండో మాటలు అంటున్నాడు, నీవు యెహోవా యందు ఆనందించదు. అంటే దాని అర్థం ఏంటిది? ఏ ప్రభువులో నువ్వు విశ్వాసం ఉంచి ఆయనను ప్రార్థిస్తూ, ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ, ఆయన నామము నిమిత్తము యథార్థంగా ఆయన సన్నిధిని నువ్వు గౌరవిస్తూ నడుచుకుంటే అప్పుడు నువ్వు దేవుల్లో ఆనందిస్తావు. నీ దేవుడే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఆయనలో ఆనందించకుండా లోక సంబంధంగా ఆనందిస్తూ, లోక సంబంధంగా జీవిస్తూ, లోక సంబంధంగా నీవు లోకంలో తిరుగుతూ, దేవుని సహవాసాన్ని పోగొట్టుకొని దేవుని మందిరానికి దూరమైపోతూ ప్రభువా నన్ను పైకెక్కించంటే అసలు అది లైనే కాదు. నువ్వు ఆయన యందు ఉండి, ఆయనలో నడుస్తూ, ఆయనలో ఆనందిస్తూ, ఆయన మందిరాన్ని, విశేషంగా విశ్రాంతి దినము గురించి అక్కడ వాక్యం చెప్పబడ్డది. మనకు విశ్రాంతి దినము అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినమే మన విశ్రాంతి దినం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు చెప్పండి, ఆదివారం, సండే, ద లార్డ్స్ డే, ప్రభు రోజు, పునరుత్థాన దినము. ఆయన రోజు ఆయనను కనపరచాలి. అది కోట్ల ఆదాయం ఉన్నా, అది నీకు అత్యంత ప్రాముఖ్యమైనదైనా దాన్ని నువ్వు నిరాకరించగలిగితే నీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాలో ఆనందించేటట్టు చేస్తా, నేను నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తా. కాబట్టి ఎక్కించేవాడు ఆయనే, పడద్రోసేవాడు ఆయనే. ఇక రెండో మాట రండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 2వ మాట మీరే చదవాలి. మొదటి మాట అయిపోయింది, రెండవ మాట మీరే చదవాలి. చూస్తాను మీకు ఎంతవరకు అర్థమైంది. అది రెండవ మాట. దేవుని నక్షత్రములకు పైగా
నా సింహాసనమును హెచ్చింతును. హెచ్చిస్తాడట అపవాది. దేవుని సింహాసనములకు పైగా, ఆ నక్షత్రములకు పైగా, సింహాసనం కాదండి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. కాబట్టి చాలా మందికి హెచ్చించుకోవాలి అన్న ఆలోచన అందరిలో ఉంటుంది. నేను హెచ్చించాలి, సేవ హెచ్చించాలి, ఇన్స్టిట్యూట్ హెచ్చించాలి, ఉద్యోగము హెచ్చించాలి, వ్యాపారంలో హెచ్చించాలి, నా జీవితంలో నేనున్న స్థానంలో నుండి, నేనున్న పరిస్థితుల్లో నుండి నేను ప్రమోషన్ పొందాలి, హెచ్చించబడాలి. హెచ్చించబడాలి అంటే హెచ్చించబడతావా? హెచ్చించేది ఆయన చేతిలోనే ఉంది, తగ్గించేది కూడా ఆయన చేతిలో. ఇది కూడా మూలవాక్యంగా 75వ కీర్తనకు రండి, 4వ వచనం నుండి చదవండి. 75వ కీర్తన. అహంకారులైనప్పుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగలు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చుగలరు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. దేవుడికి స్తోత్రం. హెచ్చించేవాడు ఆయనే, చెప్పండి, తగ్గించేవాడు ఆయనే. హెచ్చించేది ఆయన వశమే, తగ్గించేది ఆయన వశమే. అపవాది అంటున్నాడు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసాన్ని హెచ్చింతును అన్నాడు. అయితేంటారా? బహుశా నువ్వు కూడా ఏదో నేనేదో హెచ్చింపు చేస్తాను అనుకుంటున్నావేమో, నువ్వు కూడా అనుకుంటున్నావేమో. ఏదైనా పరిస్థితిని బట్టి నేను కూడా హెచ్చిస్తాను, నేను కూడా పైకి పోతాను అని అనుకుంటున్నావేమో. హెచ్చించేది అది నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. అది నువ్వు గుర్తెరుగు. అపవాది నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించునన్నాడు. హెచ్చించాడు? 15వ వచనంలో వస్తే పాతాళంలో ఒక నరకంలో మూలకు పడద్రోయబడ్డట్టుగా ఉంది. వాడు హెచ్చిస్తానన్నాడు కానీ వాడు హెచ్చించలేదు, వాడు పడిపోయాడు, వాడు తగ్గించబడ్డాడు. హెచ్చింతును, హెచ్చిపోతాను అనుకున్నాడు కానీ అతడు హెచ్చిపోలేదు, ఏమైపోయాడు? తగ్గించబడ్డాడు. బైబిల్లో ఒక గొప్ప మూలవాక్యము, మంచి మాట, చాలా మందికి ఇష్టమైన మాట. ఈ మాట దీనికి సందర్భంగా ఉంది. హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. అయితే ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గిస్తాడు, అది కూడా బైబిల్లో ఉంది. చూడండి, మొదటి మాటలో కూడా నేను చెప్పాను, సింహాసనాన్ని ఎవరిని ఎక్కిస్తాడు? దీనులను ఎక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాసనం నుంచి ఎవరిని పడద్రోస్తాడు? గర్విష్ఠులను పడద్రోస్తాడు. గర్విష్ఠులనేమో సింహాసనం నుంచి పడద్రోస్తాడు, దీనులనేమో సింహాసనము ఎక్కిస్తాడు. ఇక్కడ కూడా సేమ్ అదే విధానంలో హెచ్చించేది, తగ్గించేది ఆయన వశంలో ఉంది. ఎవరిని హెచ్చిస్తాడు? అదిగా దీనులు అనేది మొదటి మాట. ఇప్పుడు రండి, ఈ వాక్యానికి రండి. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకా 14:11. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పారు. ఇది ప్రభు మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు. ఇది సత్యం. ఈ మాట ఎక్కడ పోయినా కూడా అది జరగాల్సిందే, ఎందుకంటే అది ఆయన సెలవిచ్చిన మాట. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు, వాడు ఎవడైనా సరే, వాడు ఉన్నతుడైనా, గనుడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, అతడు గొప్పవాడైనా, గొప్పతనం లేని దౌర్భాగ్యుడైనా, తన్ను తాను హెచ్చించుకునే ప్రతివాడు ఏమంటాడు?
తగ్గించబడతాడు. కాబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోవాకు, నిన్ను నువ్వు హెచ్చించుకోవాకు. నాతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీతో చెప్పిన మాట నాతో కూడా అంటున్నాడు. నిన్ను నువ్వు హెచ్చించుకోవాకు. హెచ్చించుకుంటే నువ్వు ఏమవుతావు? తగ్గించబడతావు. నిన్ను నీవు తగ్గించుకో. తగ్గించుకుంటే నీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? హెచ్చిస్తాడు. హెచ్చించుకొని పడిపోయిన వారిని కూడా చూద్దాం, తగ్గించుకొని హెచ్చించబడ్డ వారిని కూడా చూద్దాం. ముందు హెచ్చించుకొని పడిపోయిన వారిని మనం చూద్దాం. హెచ్చించుకొని పడిపోయిన వారిని, హెచ్చించుకొని పడిపోయిన వారిలో ప్రథముడు ఎవరు? సాతానే. సాతానే హెచ్చించుకొని తగ్గించబడ్డాడు. తర్వాత బైబిల్లో హెచ్చించుకొని తగ్గించబడ్డ మరొక వ్యక్తిని మనం చూద్దాం. రండి, దేవుడి వాక్యంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం. దానియేలు గ్రంథం. బెల్షస్సరు అతని కుమారుడవైన నీవు ఈ సంగతి అంతయు ఎరిగిన వాడవై ఎరిగియుండియు నీ మనసును అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఆదరి. అక్కడ వాక్యం గమనించండి. ఈ బెల్షస్సరు ఎవరు అని అంటే నెబుకద్నెజరు కుమారుడు. నెబుకద్నెజరు కుమారుడు. ఇతనికి తండ్రి గురించిన పరిస్థితి బాగా తెలుసు. ఇతని తండ్రి ఎవరు? బబులోను సామ్రాట్టు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు గురించిన సంగతి అంతా, తండ్రి సంగతి అంతా కొడుకు తెలుసు. అది కూడా దైవవాక్యంలోనే ఉంది. 18వ వచనం చూడండి ఒకసారి. మహోన్నతుడకు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రికి నెబుకద్నెజరునకు ఇచ్చాడు. దేవుడు అతనికి మహద్దశను ఇచ్చినందున తానెవరిని చంపకూడదు వారిని చంపాడు, ఎవరిని రక్షింపకూడదు వారిని రక్షించు, ఎవరిని హెచ్చింపకూడదు వారిని హెచ్చించు, ఎవరిని పడకూడదు వారిని పడవేసింది. కాబట్టి సకల రాష్ట్రములు, జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట ఒలుగుచుండేవి. బబులోను సామ్రాజ్యం ఏమనుకున్నాం? ప్రపంచ చరిత్రలో ద ఫస్ట్ గొప్ప సామ్రాజ్యం, ద ఫస్ట్ కింగ్డమ్. దాని కింగ్డమ్ కూడా సామ్రాజ్యం, పెద్ద సామ్రాజ్యం, రాజ్యం కాదని. ప్రపంచ చరిత్రలో 4 గొప్ప రాజ్యాలు ఉన్నాయి. అందులో మొదటి గొప్ప రాజ్యం ఏం చెప్పండి? బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం బంగారు బొమ్మ. అంత గొప్ప మహర్దశ ఇచ్చాడు అతనికి. అందరట అతని ఇంట్లో వణుకుతూ ఉంటారట. భూరాజులు, ఇంకొక మాట చెప్పనా, భూజంతువులు కూడా అతనికి లోబడేట్టు చేసినట్టు దేవుడు అతనికి అంత ఆధిక్యత ఇచ్చాడు, అంత హెచ్చించాడు. హెచ్చిస్తే అతడేం చేశాడు తెలుసా? అతడేం చేశాడు? ఇక నేను ఇంత హెచ్చించబడ్డాను, నేనే బంగారు ప్రతిమ అని ఏకంగా కలలో వచ్చిన బంగారు ప్రతిమనే దేవతగా పూరాయను మైదానంలో నిలవబెట్టి ఇక మొక్కండి అలా అన్నాడు. దేవుడు అతని యొక్క ఆధిక్యతను నిలుపుకోకుండా అతను హెచ్చించబడ్డ స్థితిలో ఇంకా హెచ్చిపోయే పరిస్థితి చేసినాడు. అందువల్ల ఆ లేఖనం కూడా కిందనే రాయబడదు. చూడండి 20వ వచనం. అయితే అతను మనస్సును అతిశయించి బలత్కారం చేయటము అతని హృదయమును కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి ఇంతకు ముందే హెచ్చించబడ్డాడు. బబులోను సామ్రాట్ ఘనత ఉన్నప్పుడేమో హెచ్చించబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? అతని ఘనతను తీసేసిండు. జాగ్రత్త, హెచ్చిపోయిన స్థితిలో రెచ్చిపోవాకు. హెచ్చిపోయిన స్థితిలో రెచ్చిపోవాకు. ఆ తర్వాత దేవుడు నిన్ను పడదోస్తాడు, నీకున్న ఘనతను పోగొడతాడు. ఘనతను పోగొట్టాడు, కిందికి దించాడు. ఇంతకుముందు పైకెక్కించాడు, అంటే హెచ్చించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? తగ్గించాడు. ఎందుకు తగ్గించాడు? అతని యొక్క గర్వాన్ని బట్టి తగ్గించాడు. అంటే తనను హెచ్చించుకున్నాడు కనుకనే
అతడు తగ్గించబడ్డాడు. ఈ సంగతి బెల్షస్సరుకు తెలవదా? తెలుసు. అక్కడ దానియేలు అదే చెప్తాడు అతనికి, నీ తండ్రి సంగతి అంతా నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంది? లైక్ ఫాదర్ లైక్ సన్ లాగా చేసినావు. అంటే తండ్రి ఎట్టనో కుమారుడు అట్టనేనట, తల్లి ఎట్టనో బిడ్డ కూడా అట్టనేనట. అది సామెత. కాబట్టి కుమారుడు తండ్రి ఎట్ట చేశాడో కొడుకు కూడా అట్లే చేశాడు. ఇప్పుడు 23-22 బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొనివి. నీ మనసును అణుచుకోలేదు. అణుచుకోకుండా నువ్వేం చేసినావు? పరలోకమందున్న దేవుని మీద ఏం చేసినావు? నువ్వు నిన్ను నీవు హెచ్చించుకున్నావు. నిన్ను నీవు హెచ్చించుకున్నావు. కాబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా? నిన్ను నువ్వు హెచ్చించుకున్నందువల్ల ఎలా హెచ్చించుకున్నాడు తెలుసా? దేవుని ఉపకరణములైన పాత్రలను తీసుకొచ్చి, దేవుని పాత్రలు ప్రత్యేకం, అది ప్రతిష్ఠితం కదండి. దేవునికి సంబంధించింది ఏదైనా ప్రతిష్ఠితం. మన చీపురు, ఒక చీపురు అది ఎక్కడ పోయిందో కిందికి పోయింది. కింద చూశారు ఆ చీపిరి. ఎవరు తెచ్చారు చీపిరి? దేవుని మందిరంలో ఉన్న చీపిరి అది దేవుని మందిరంలోనే ఉండాలి అని దాన్ని కోప్పడి వెంబడి దాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడు. అవును, ఆయనకు సంబంధించింది ఆయనకే ఉండాలి. దాన్ని మళ్ళీ మనకు వాడుకోవడానికి ఉండకూడదు. దేవుని సంబంధమైనది దేవునికే ప్రతిష్ఠితం. మనుషులకు సంబంధంగా మనకిచ్చింది మనం వాడుకోవాలి. కానీ దేవుని సంబంధమైన దాన్ని మనం వాడుకోవడానికి, మన సొంత అవసరాలకు వాడుకోవడానికి సరి అయిన విధానము కాదు. అది చిన్నదైనా పెద్దదైనా. ఇప్పుడు దేవుని ఉపకరణములు, దేవుని మందిర సంబంధంగా వాడాల్సిన దేవుని ఉపకరణములను ఈ రాజు మదం బట్టి అనొచ్చు. మదము అంటే గర్వం బట్టి హెచ్చించుకుంటూ దేవుని పాత్రలోన ద్రాక్షరసం పోసుకుంటాడు. దేవుని పాత్రలో ద్రాక్షరసం పోసుకుని తాగుతూ ఆ చూడడానికి, వినడానికి, గ్రహించడానికి చేతగాని బొమ్మలను స్తుతిస్తుండట. ఆ బొమ్మలు ఎలాంటి? వినవు, చూడవు, గ్రహించవు. బొమ్మ వింటదా? చూస్తుందా? గ్రహిస్తుందా? అలాంటి బొమ్మలను స్తుతించుకుంటూ దేవుని పాత్రలో తాగుతున్నాడు, తనను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ పని అయిపోయింది. మెనే టెకేల్ ఉపాస్య, మెనే టెకేల్ ఉపాస్య. నీ యొక్క లెక్క చూసి నేను నిన్ను ముగిస్తున్నా. తాసులో నిన్ను చూస్తే తక్కువ పడుతుంది. లైన్కు రావట్లే, కరెక్ట్ వస్తేమో చూస్తే కరెక్ట్ రావట్లే. తూకం లేమైందో తక్కువ పడుతుంది. తక్కువ పడితే అక్కడనే వేస్తారు. చూడండి, కొలిసేవారు కాళ్ళకు కులాబాలను కొలిసేవారు దాన్ని ఏం చేస్తారు? లెక్కకు వస్తే అటు పోస్తారు, కిలో అయితే అటు పోస్తారు. కిలో కాలేదనుకో ఇక్కడనే వేస్తారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను తరాజులో చూశాను, నా లెక్కలు నువ్వు తక్కువ వచ్చినావు కాబట్టి నేను ముందుకేస్తాను ఎక్కేసుకున్నావు. కథ జాగ్రత్త. మనం ఇంచుమించు సంవత్సరాంతంలో ఉన్నాం కదా. తెల్లవారితే ఏ నెల? నవంబర్ 11వ నెల వచ్చిందంటే ఇక కథ క్రిస్మస్ చూస్తుంటే కానీ వచ్చేస్తుంది. 11వ నెల 10వ నెల అనగానే దినాలు ఎట్లా గడిచిపోతాయంటే వేగంగా పరిగెత్తుతున్న మరి గుడిగా పరిగెత్తే వాళ్ళకంటే కూడా వేగంగా పోయినట్టు అనిపిస్తుంది. జాగ్రత్త. చివరి దినాల్లో అంటే కొత్త సంవత్సరంలో ప్రవేశించే రోజుల్లో ఉన్నాం. తక్కువైపు మేము చూసుకో. దేవుడి లెక్కకు తక్కువగా ఉండొద్దు. దేవుడి లెక్కకు తరాజుకి ఎట్లా రావాలి? సరిగ్గా వస్తే నీకు 21 నుండి ఎలా చేస్తాడు? 22లో పడేస్తాడు. తక్కువ వచ్చిందనుకో, హెచ్చించుకొని గర్వపడ్డామనుకో, ఇక నువ్వు 22లో పడవు, ఎడబడతావు. 21లోనే వేస్తాడు. ఎందుకంటే సరిగ్గా రాలే కదా. తూకం రాకపోతే ఇటు పడేస్తాడు, వస్తే ఆడేస్తాడు. కాబట్టి ఇతడు హెచ్చించుకొని పరిస్థితి ఏం చేసినాడంటే తగ్గించబడ్డాడు.
తమను తాము హెచ్చించుకుని వారలాగా మీరు తగ్గించబడతారు. అందువల్ల దేవునికి లోబడండి. దేవుడే హెచ్చించేవాడు. హెచ్చించుకున్న మరొకరిని చూద్దాం రండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 15వ వచనం. కపెర్నహూమా, ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడెదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. చెవులు గలవారు విందురుగాక. కొంతమంది హెచ్చించుకుంటున్నారంటే ఆకాశం వరకు హెచ్చించుకుంటాను, నేనే ప్రెసిడెంట్ను, నేనే కింగును, నేనే అంతటా అన్ని, ఇక్కడ నేనే, అక్కడ నేనే, ఎక్కడ పోయినా నేనే. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించుకుంటావా? నీ హెచ్చింపుకు ఏమాత్రము పరిమితి లేకుండా నువ్వు లిమిటెడ్గా పోతున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు పాతాళం వరకు దిగిపోతావు. నువ్వు ఎంతగా పైకి హెచ్చించుకుంటున్నావో నేను నిన్ను ఎక్కడి వరకు పడేస్తా, ఎక్కడి వరకు దించుతా, తగ్గిస్తా, పాతాళం వరకు తగ్గిస్తా అని దేవుడు కపెర్నహూముతో అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కపెర్నహూము అంటే మనుషులు మనతో అంటున్నాడు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే నేను మిమ్మల్ని కిందికి దించుతా. మీకు హెచ్చింపు కన్నా అసలు పరిమితి లేకుండా పోతున్నది. ఎందుకంత హెచ్చించుకుంటున్నాను? నేను మిమ్మల్ని కిందికి దించుతా, జాగ్రత్త. హెచ్చించేవాడిని నేనే, తగ్గించేవాడిని నేనే అని ప్రభువు. ఇప్పుడు దేవుడి ద్వారా హెచ్చించబడ్డవారిని చూద్దాం. దేవుడి ద్వారా హెచ్చించబడ్డవారు రండి. ఒకసారి దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, దేవుడు ఏ సమయంలో హెచ్చిస్తాడా? తగిన సమయం, రైట్ టైం వస్తుంది. రైట్ టైం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. కొంతమందికి రైట్ టైం రాకముందే ఎగిరెగిరి పడుతున్నారు. ఒక ఆయన రాసినాడు, ఇది వెన్నెల మాసం అని, ఇది చల్లని రేయి అని తొందరపడి ఒక కోయిలంట ముందే కూసిందట. తెల్లవారక ముందే కూసిందట. ఎంత పొరపాటు! కొంచెం ఆగవా? ఎందుకు నీకు అంత తొందర? తొందరపడి అప్పుడే కూసిందట. కూసింది ఎందుకు చేస్తాడు? రారంటే ఊరికి కోసి పిచ్చిపోయినా తెల్లవారక ముందే కూసావు నువ్వు, మేమంతా పడుతున్నాం, ఇంక నీ ఇష్టం, తిరుగు పొదుగు, రాత్రంతా తిరిగాను. కాబట్టి కొంతమంది టైం రాకముందే తొందరపడి ఎగిరి పడుతున్నారు. నీకు టైం వస్తుంది. నువ్వు ఈరోజు ఈ వయసుకు రావడానికి ఎంత టైం పట్టిందంటారు? పుట్టగానే ఈ స్థితికి వచ్చావా? దానికి టైం లేదా? ప్రతి దానికి సమయం కలదు. భూమి మీద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని రాయబడదే. దేవుని సమయం రాకముందే నా సమయం వచ్చిందని నువ్వు ఎగిరి పడితే నీ జీవితంలో దేవుడు కార్యము చూడలేవు. సమయం ఉన్నది. దేవుడు తగిన సమయం తీసుకొస్తాడు. ఆ సమయం తప్పకుండా వస్తుంది. ఆ సమయం కొరకు కనిపెట్టాలి. తొందర పడొద్దు అని దేవుడు అంటున్నాడు. తొందర పడకుండా రైట్ టైం కొరకు ఓపికతో కనిపెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తా, హెచ్చిస్తా. తక్కువలో ఉన్న నిన్ను హెచ్చుగా చేస్తా. కానీ నువ్వు మాత్రము రైట్ టైం, తగిన సమయం కొరకు కనిపెట్టు అంటున్నాడు. అక్కడే మరొక మాట ఉంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అది రైట్ టైం ఉంది. ఆ రైట్ టైంలో దేవుడి ఆశీర్వాదం పొందాలి అని అంటే
తగ్గించుకొని ఉండాలంట. తీరా దేవుడు హెచ్చించబోయే సమయానికి నువ్వే హెచ్చించుకున్నావు అనుకో, ఇక నువ్వు పైకి పోమని కిందికి వస్తుంది. అర్థమైంది ఆ మాట? ఓపికబట్టి ఏమి లేదు, రేపేం లేదు, ఎల్లుండే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. రేపేమి లేదు, ఎల్లుండే నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎల్లుండి హెచ్చించబోతుంటే రేపటి దినం నేను గర్వపడను అనుకో, ఆ పైకి పోయేదాన్ని అక్కడనే వస్తుంది. ఇక్కడికి కొంచెం కిందనే ఉండాలి, టైం రాలేదు ఇంకా. కాబట్టి నువ్వు తగ్గించుకొని ఉండు. దేవుడి బలిష్టమైన హస్తం క్రింద ఆయన సమయం వచ్చే వరకు తగ్గించుకొని ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే ఆయన నిన్ను ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ఇది దేవుడు చెప్తున్న మాట. కనుక ఆయన హెచ్చించుట తగ్గించుట ఆయన చేతిలో ఉన్నది అనేది మనం చూస్తాం. ఇప్పుడు దేవుడి ద్వారా హెచ్చించబడే వారిలో మరొకరిని మనం చూద్దాం. రండి, దేవుని మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇక్కడ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కాబట్టి ఎవరిని హెచ్చిస్తాడు ఆయన? ప్రభువు దృష్టికి, మన దృష్టి కాదు, మనుషుల దృష్టి కాదు, ప్రభువు దృష్టికి తమను తాము తగ్గించుకోవాలి. ప్రభువు దృష్టిలో తమను తాము తగ్గించుకునే వారిని ఆయన హెచ్చిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ప్రభువు దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ఒక 3 మనుషులను చూపిస్తాను మీకు. ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రభువు దృష్టికి తమను తాము తగ్గించుకొని హెచ్చించబడిన 3 చూపిస్తాను. చాలా మంది ఉన్నారు కానీ సమయం లేదు, 3 చాలనుకుంటున్నాను. రండి ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనెను. చూడండి, వాడనై, నేను ఏంటి అసలు, నేను ఎంతటి వాడిని. ఎప్పుడైనా అనుకున్నాం అట్లా? నేనెంతటి వాడిని. దేవుడి దగ్గర మోషే అంటున్నాడు, నేనెంతటి వాడిని అంటున్నాడు. అంటే దేవుడి దగ్గర తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఆఖరికి 3 సూచనలు చూపించాడు. ఎందుకయ్యా మోషే భయపడతావు? నువ్వు కర్ర కిందేస్తే పామైంది, దాని లోపల పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. నువ్వు చెయ్యి గుండె మీద పెట్టి ఇట్లా బయటకంటే కుష్ఠవ్యాధి వచ్చిన పడితే మళ్ళీ చెయ్యి ఇట్లా పెట్టుకుంటే కుష్ఠవ్యాధి పడుతుంది. అంతేకాదు, నీతో పాటు ఇశ్రాయేల్ని కొంతమంది పెద్దలు కూడా తీసుకపో, అదే ఐగుప్తులో ఉన్న నైలు నది దగ్గరికి తీసుకపో, వాళ్ళందరి కళ్ళెదుట ఆ ఐగుప్తు నది, నైలు నది నీళ్ళను కొన్ని తీసి నేల మీద పోయి అవి రక్తమైంది. ఇన్ని సూచనలు ఇస్తున్నాయి, నీకు ఎందుకు బయట పో అని అంటున్నాడు దేవుడు. ఇప్పటికి కూడా ఏమంటాడు తెలుసా? 22 వచ్చింది చూడండి, 22 10 నిర్గమ 4:10. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను, ఆ మాట గమనించండి, నేను మాట నేర్పరిని కాను. ఇంకా అంటాడు, నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడను. గమనించాను ఒక మాట. ఇన్ని సూచనలు చూపించి నువ్వు అంటే అతను ఏమంటున్నాడు? ఒకటే మాట తీసుకున్నాం మనం అక్కడ, నేను మాట నేర్పరిని కాను. రైతే అంటారా ఈ మాట? నేను మాట నేర్పరిని కాను అన్న మాట యథార్థమైన మాటేనా? ఏమనుకుంటున్నాను?
నేను అంటాను, నేను మాట నేర్పరని కాను అని మోషే అంటున్నాడు దేవుని ఎదుట. కానీ అది మాట నేర్పరేస్తాడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 7:22 చూడండి. అపోస్తల కార్యం 7:22. అపోస్తల కార్యం 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, ఒకసారి చెవులు గల వారు ఆ మాట గమనించండి, మాటల యందు కార్యముల యందు. ఓ మోషే, మేమైతే మాటల్లో ప్రవీణులం కానీ శాతంలో ప్రవీణులంగా ఉంటాం. మాటలైతే కొంతమంది బలి చెప్తారు కదండి, మాటలలో ప్రవీణులు ఉన్నారు కానీ చెప్పండి శాతలలో ప్రవీణుడు లేరు. కానీ మోషేకు 2 ఉన్నాయి. మాటలలో ప్రవీణుడు, కార్యములు అనగా చేతల యందు కూడా ప్రవీణుడు. ఇంత ప్రవీణత పెట్టుకొని మోషే అంటున్నాడు తెలుసా దేవుని, మీరు మాట నేర్పగలిగాను ప్రభువా. తనకు ఆధిక్యత ఉండును, ఆధిక్యతను బయటికి వెల్లడి చేయని తగ్గింపు కలిగిన వాడు నీకుందాలి. ఏమి లేకుండా ఎగిరెగిరి ఎందుకు పడుతున్నావు? తాను మాట నేర్పలేని తన గురించి 40 సంవత్సరాలు ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడయ్యాడు. అది ముందే జరిగిందిగా. ఐగుప్తు 40 ఏళ్ళు ముందే ప్రవీణత పొందాడుగా. ఇప్పుడు దేవుడు ఎదుట నిలబడ్డప్పుడు ఆ ప్రవీణతను కూడా దేవుడు అతన్ని గురించి, నువ్వు మా వెన్ను అంటే తన ప్రవీణతను తాను లేదన్నట్టు చెప్పుకుంటున్నాడు. నేను మాట నేర్పని కాను అంటున్నాడు. మాట నేర్పని కాను అంటే తనను తాను దేవుడి ఎదుట తనకున్న ఆధిక్యతను కూడా బయటికి చెప్పుకుంటలేడు. ఏ ఆధిక్యత లేని వారు ఎగిరెగిరి పడుతుంటారు. ఆధిక్యత కలిగిన వారు అసలు వాళ్ళు చెప్పుకోరు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారు దేవుడికి కావాలి. ఆధిక్యతలు ఉన్నా చెప్పుకొని తగ్గింపు. దేవుడికి తెలుసు కదా. ఇంకా ముందుకు పోతే ఏమంటాడు తెలుసా, ప్రభా పంపగలిగిన వారిని పంపన్నాడు. నేను కాదు, రైట్ పర్సన్ కాను, పంపగలిగిన వారిని నువ్వే పంపగలిగిన వాడు, నువ్వే పోనంటాడు దేవుడు. మోషే తగ్గింపు దేవుడి ఎదుట తను తాను తగ్గించుకొని మాట్లాడాడు. అందువల్లనే అతని దేవుడు అతని ఇశ్రాయేలు గొప్ప నాయకుడిగా నియమించాడు. నిన్ను నువ్వు దేవుడి దృష్టిలో తగ్గించుకో, నీ దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. రెండో వ్యక్తి దగ్గరికి పోదా. రెండో వ్యక్తి, ఇంకొక వ్యక్తి తగ్గించుకున్న వ్యక్తి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమూయేలు. అందుకు దావీదు రాజునకు అల్లునగుటకు నేను ఎంతటి వాడు, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ వాటిదని సౌలుతో అనను. సౌలు రాజు అంటున్నాడు. సౌలు రాజు, అయ్యా నేను నా బిడ్డనిస్తా, నీకు నువ్వు నా అల్లుడవైతవు, నువ్వు నాకు నా పక్షాన దేవుని యుద్ధాలు చేయాలి, నువ్వు నాకు సైన్యాధిపతిగా ఉండాలి అని అంటే దావీదు సౌలుతో అంటున్నాడు, మహారాజుతో అంటున్నాడు, రాజునకు అల్లుడనగుటకు నేను ఎంతటి వాడు. గొప్పవారి ముందు కొంతమంది గొప్పగా హెచ్చించుకుంటారు. అసలు సంగతి తెలుసుకోండి. గొప్పవారి ముందు ఎప్పుడు నువ్వు హెచ్చించుకోవద్దు. గొప్పవారి ముందు ఎప్పుడు హెచ్చించుకోవద్దు. సౌలు మహారాజు, దావీదు దేవుని బట్టి చాలా ఆధిక్యతలు ఉన్నాయి. కానీ సౌలు ఎదుట దావీదు అంటున్నాడు, రాజునకు అల్లుడైనట్టు నేను ఏ పాటి వాడిని ఎంతటి అని అంటాడు. ఆఖరికి సౌలు ఏం చేస్తాడో తెలుసా, తన సైనికుల్ని పిలిచి, ఇదిగో రాజు నీ మీద ఆశ కలిగి ఉన్నాడు, నిన్ను అల్లు చేస్తాడు అని మళ్ళీ కింది వచనంలో చెప్పిస్తాడు సైనికులతోటి. ఆ కింది వచనం చూడండి. సైనికుల ముందు కూడా తాను అదే మాట అంటాడు. చూడండి మళ్ళీ అదే అది కాదు. సైనికుల ముందు తాను నేను ఎన్నిక లేని వాడనై దరిద్రుడనై ఉండగా 23వ వచనం.
సౌలు సేవకుడు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషించి, దావీదు నేను దరిద్రుడనే ఎన్నిక లేని వాడనై ఉండగా రాజులను అల్లుడనకు స్వల్ప విషయమని నీకు తోచునా? చూడండి, మహారాజు ఎదుట రాజును కలుగునట్టు నేనే పాటు ఉన్నాయా అన్నాడు. సైనికుల ఎదుట కూడా, అతని సైనికుల ఎదుట కూడా అతను అంటాడు, నేను దీన దరిద్రుణ్ణి, ఎన్నిక లేని వాడిని, నన్ను అసలు కౌంట్లో పెట్టొద్దు. ఎన్నిక లేని వాడు అంటే కౌంట్లెస్. నేను కౌంట్లెస్ అంటున్నాడు. నువ్వు కౌంట్లెస్ కాదు, నువ్వే కౌంట్, నెంబర్ 1 కౌంట్ నువ్వే. నువ్వు కౌంట్లెస్ అనుకుంటే నీ దేవుడు కౌంట్ నీతోటే ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రం. నన్ను కౌంట్లో పెట్టుకోవద్దు, కౌంట్లెస్ అంటున్నాడు. నేను ఎన్నిక లేని వాడిని సైనికులు ఎదుట మాట్లాడుతున్నాడు. రాజు ఎదుట తను తాను తగ్గించుకున్నాడు, సైనికులు ఎదుట తను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు దేవుని ఎదుర్కొంటాం. రండి, 2 సమూయేలు 7వ అధ్యాయం 18 నుంచి. 2 సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడా, నా కుటుంబము ఏ పాటిది. మహారాజు దేవుని సన్నిధిలో కూర్చుని, రాజుగారికి ఒక ఆధిక్యత ఉంటుంది. ఏంటి ఆధిక్యత తెలుసా? తాను ఎక్కడ పోయినా ఒక మంచి స్థానంలో అక్కడ కూర్చోవాలి. రాజుగారికి దేవుని మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని మందిరంలో ఎక్కడ కూర్చున్నాడని? యెహోవా సన్నిధిని కూర్చుండి. అతడు రాజాసనం మీద కూర్చుండేవాడు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? కింద కూర్చున్నాడు. కింద కూర్చున్నాడు. దేవుడి దగ్గర తగ్గించుకున్నాడు. దేవుడి దగ్గర తాను తగ్గించుకున్నాడు. తన రాజేంటో దేవుడి దగ్గర చూపించలే. కొంతమంది అయితే దేవాలయంలోకి పోయి కూడా తమ ఆధిక్యతలు కనపరుచుకొని ఆ దేవుడి పులిపిడి మీద ఎక్కి దేవుడి స్థానంలో వాళ్ళే దేవుళ్ళగా ప్రవర్తిస్తారు. జాగ్రత్త, మీకు నష్టం వస్తుంది. అట్లా చేయకండి. మహారాజు, అధికారం కలిగిన రాజు తన అధికారాన్ని ఎక్కడ కనపరుచుకోలే. తాను కింద కూర్చున్నాడు. ఓ అధికారులారా, దేవుని స్థానంలో మీరు ఉండకండి, మీకు అది శాపంగా మారుతుంది. దేవుని స్థానంలో మీరు తగ్గించుకొని కింద కూర్చోండి. మహారాజు దావీదు దేవుడి సన్నిధిని కూర్చున్నాడు. అక్కడ రాజా సింహాసనం తెమ్మని చెప్పలే, తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గింపు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, మనము మన ప్రవర్తనలో నుండి తగ్గింపును కనపరుస్తాం. కొంతమంది తగ్గింపు మాటలో కనపరుస్తారు, కానీ ప్రవర్తనలో తగ్గింపు కనపరుస్తారు. అసలు తగ్గింపు ఎక్కడి నుంచి అవపడుతుంది తెలుసా? ప్రవర్తనలో నుండి అవపడుతుంది. నీ ప్రవర్తనను బట్టి నువ్వు తగ్గింపు గలవాడడం అనేది అర్థమైపోతుంది. మాటల్లో ఎంతో తగ్గించుకొని ప్రవర్తనలో హెచ్చించుకుంటే అది సరైన తగ్గింపు కాదు. దావీదు తగ్గించుకొని కూర్చున్నాడు దేవుని సన్నిధిని. తర్వాత అతను అంటాడు దేవుడితో, ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని. తాను తగ్గించుకున్నాడు. మనుషుల ఎదుట తగ్గించుకున్నాడు, సైనికుల రాజు ఎదుట తగ్గించుకున్నాడు, సైనికుల ఎదుట తగ్గించుకున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా తగ్గించుకుంటున్నాడు. అందువల్లనే దావీదు దేవుడు ఎంతగానో హెచ్చించాడు. దావీదు సింహాసనము నిత్యము సింహాసనముగా, ఆ సింహాసనం మీద కూర్చుండాల్సిందే అని దేవుడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు దావీదు సంతానమై ఉండి ఆయన సింహాసనం మీద కూర్చుండేవాడుగా నిలబెట్టి ఆ విధంగా ఆయన వాగ్దానం నెరవేర్చుకున్నాడు.
కాబట్టి తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించాడు. ఇక మూడో వ్యక్తిని నేను త్వరగా చూపించి ముగించే పని చేస్తాను. రండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. న్యాయాధిపతులు 6:17. అతడు చిత్తగించుము, చిత్తము నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించేదను. ఒకసారి ఆ మాట గమనించండి. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదై నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను కనుక ఒకే మనిషిని అర్థం చేసినట్లు ఆ మిద్యానీయులను నువ్వు హతం చేయదు అని చెప్పాను. గమనించండి అన్న, ఇక్కడ ఎవరంటే గిద్యోను. గిద్యోను గాంగల చాటున గోధుమలు కొట్టుకుంటున్నాడు కదా. గోధుమలు 50 మొత్తానికి గోధుమలు. అతని దగ్గరికి దేవుడు వచ్చి, దూత వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. అమ్మ, నాకెక్కడికి పరాక్రమం అంటాడు. నాకెక్కడికి పరాక్రమం అంటే, చూడు నువ్వు పో, నీకు విజయం వస్తుంది, నీ ద్వారానే విజయం వస్తుంది అని అంటే గిద్యోను అంటున్నాడు, మనష్షే గోత్రము ఎన్నికలేదు. దానికంటే ఇంకా ముందర పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఇశ్రాయేలులో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? రూబేను. ఇక ఆ తర్వాత మనష్షే, అసలు యాకోబు కుమారుడైన యోసేపు పుట్టినవాడు. తన 2 కుమారులను కూడా యాకోబు ఇశ్రాయేలులో చేర్చబడేటట్టు చెప్పినాడు. అందువల్ల అసలు అందుకని ఆ మాట అంటాడు, నేను మనష్షే గోత్రంలో అసలు ఎన్నికలేని గోత్రం అని అంటాడు. ఏ గోత్రం కాదు, ఎన్నికలేని గోత్రం. దేవుడు అంటున్నాడు, నేనే ఎన్నిక చేస్తా. నువ్వు ఎన్నికలేని గోత్రం అన్నావు కనుక ఎన్నికలేని గోత్రమైన నిన్నే నేను ఎన్నిక చేస్తాను. ఇంకొక మాట అంటాడు, నేను నా తండ్రి కుమారులలో కనిష్ఠుడను. నాకంటే పెద్దలు ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు. అయ్యా, ఎన్నికలేని గోత్రం కావాలి, కనిష్ఠుని, నేను ఏ పాటు వాడిని అని దేవుడి దగ్గర ఎంతగానో తగ్గించుకుంటున్నాడు గిద్యోను. ఆ గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, అయితే నేను నీకు తోడున్నా, వెళ్ళు, నీతో నేను వస్తా, విజయం నేను నీకు ఇస్తా. ఒక్క మనిషిని పడగొట్టినట్టు నువ్వు పడగొడతావు. కాబట్టి తనను తాను దేవుని ఎదుట తగ్గించుకున్న గిద్యోనును దేవుడు హెచ్చించి ఇశ్రాయేలుకు విజయం ఇవ్వడానికి వాడుకున్నాడు. నేను ముగిస్తున్నాను. ఎక్కించడము దేవుని చేతిలోనే ఉంది, పడద్రోయడము దేవుని చేతిలోనే ఉంది. గర్విష్ఠులను పడద్రోశాడు, దీనులను ఎక్కించాడు. రెండో మాట, తగ్గించడం దేవుడి చేతిలోనే ఉంది. చెప్పండి, హెచ్చించడం దేవుని చేతిలో ఉంది. హెచ్చించుకున్న వారిని తగ్గించాడు, తగ్గించుకున్న వారిని హెచ్చించాడు. ఇలాంటి ప్రభువు మనకున్నాడు. ఆ ప్రభువును అనుసరించి మనం ముందుకు పోనట్లు ప్రార్థన చేసి ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించుటకు దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి